నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తారాస్థాయికి చేరిన నీటి ఎద్దడి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గుక్కడి నీటి కోసం రోజు యుద్ధాలు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో దుబ్బాకలో జనగణన ప్రోగ్రాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే పాటలు మాటల ద్వారా అవగాహన. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు ఉత్తర్వులు ఇవ్వటం పట్ల కొల్చారం కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం. కొల్చారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలాభిషేకం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రవిశంకర్ కు చెందిన సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తిపై రెవెన్యూ అధికారులు మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రవిశంకర్ కు చెందిన సర్వే నంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. విషయం తెలుసుకున్న రవిశంకర్ అమెరికా నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకుని గత 5 నెలలుగా రెవెన్యూ అధికారులను కలిసి తన భూమి హక్కుల కోసం పోరాడుతున్నారు. అయితే ఎవరూ తన సమస్యను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆధారాలు చూపించినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రవి శంకర్ ధర్నాకు దిగారు. నా భూమిని తిరిగి నా పేరుపై నమోదు చేసే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు అంటూ స్పష్టం చేశారు. మరోవైపు జూన్ మొదటి వారంతో తన అమెరికా గ్రీన్ కార్డు గడువు ముగియనుందని, తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ న్యాయం కోసం ఇక్కడే ఉండాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. రవిశంకర్ చేస్తున్న దీక్షకు స్థానికులు, రైతు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడేం చేసినామంటే రైట్ ఒక్క నిమిషం అప్పుడేం చేసినట్టు కదా. మీరు వచ్చేది ఎన్ని నెలలు అవుతున్నది? మీరు వచ్చి లేదు నాకు అవన్నీ సూటిగా చెప్పండి. నేను మీరు అడిగిన దానికి నేను సూటిగా చెప్తాను, నేను అడిగిన దానికి మీరు సూటిగా చెప్పండి. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 months అవుతున్నది. అప్పుడేం చేసిరంటు వినండి, అప్పుడేం చేసిరంటున్నావు. మరి 10 నెలల నుంచి మీరేం చేశారు? అవును, అమెరికాకి వెళ్ళి ఎప్పుడు వచ్చాడు? 5 నెలలు అవుతున్నది. 5 నెలలు అవుతుంది. నెల లోపల మళ్ళీ వెళ్ళిపోవాలి, లేకపోతే గ్రీన్ కార్డు. అవునండి, తప్పెవరు చేశారు? నేను డిపార్ట్మెంట్ తప్పు చేసినా మేము తప్పు చేసినామా? మీరు ఏమంటారు? బ్లాక్ మెయిల్. ఏం బ్లాక్ మెయిల్ చేసి ఏమన్నా పట్టాలు రాసి ఇమ్మంటున్నారా? వాయిలాల కాండో గడపోతాన కాండో ఏమన్నా రాసి ఇమ్మంటున్నారా? లేదు, మీరు తప్పు మాట్లాడుతారు. ఎంఆర్ఓ గారు మీరు తప్పు మాట్లాడుతారు. బ్లాక్ మెయిల్ అనేది జాగ్రత్త మాట్లాడండి, అర్థమైందా? చేయాలి. మా ఆఫీస్ నుంచి పొరపాటు అయింది సార్ అని కలెక్టర్ చెప్పి కన్విన్స్ చేసి చేయించుకొని తీసుకురావాలి. నువ్వు ఎట్లా మరి అన్యాయం జరిగిందని రాసినావు కదా. అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పరిష్కారం అయితే లేదు? మరి రాస్తే పోయి చెప్పండి. ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ చెప్పండి, పరిస్థితి ఇది ఉన్నది. ఆయన యుఎస్ నాకు సమస్య ఏదైతే తప్పు జరిగిందో ఆడనే కూర్చుంటా నేను. నువ్వు ఆర్డీఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో పోయి కూర్చోను, ఈడనే కూర్చుంటా. ఆయన ఏజ్ 82, రిటైర్డ్ ఎంఈఓ. ఆయనకి ఏదన్నా ఆయనకు సర్వ ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా. ఎవరు పెడుతున్నారు ఇబ్బంది? ఎవరు పెడుతున్నారు? మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెడుతున్నది. మాలాంటి వాళ్ళకు అన్ని తెలిసిన వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యులు ఏం చేస్తున్నట్టు? మీరు ఏం చేస్తున్నట్టు? నా ఫైల్ విషయంలో నువ్వు రిపోర్ట్ ఎంఆర్ఓ గారు
ఎంఆర్ఓ గారు నువ్వు రిపోర్టు ఎంత బ్రహ్మాండంగా రాసింది నాకు సంబంధం లేదు. నా పని అయిందా లేదా గది నాకు సంబంధం. అది మీరు చేసిన తప్పు. మా సైడ్ నుంచి ఏదన్నా తప్పున్నదా చెప్పండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కడి నీటి కోసం గోసపడుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కడి నీటి కోసం గోసపడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీవాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి. సంస్థలు లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి 1-2 బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు, కానీ తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి వంటకు సరిపోతాయా? మరి స్నానాలు బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను స్థానాలను అదే విధంగా బట్టలతో ఉతకాలి. రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నామంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కట్టించి చేతులు దులుపుకుంటే సరిపోదు, నీళ్ల సౌకర్యం లేకపోతే తాము ఎలా బతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణమని కాలనీ వాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నా చుక్క నీరు రావటం లేదని అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం 2-3 ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలన్నారు. లేని పక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ లో నల్లలు రాక 3 రోజులు అవుతుంది. నల్లలు వస్తున్నాయి కానీ అవి కూడా సరిపోవట్లే. పైన పోర్షన్ వాళ్ళ కింద పోర్షన్ వాళ్ళకు ఆ నల్లలు వచ్చిన రోజు కూడా సరిపోనంత వస్తలే. అయినా ఆ వాటర్ 3 రోజుల నుండి సరిపెట్టుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము పొద్దున్నే పనులకి వెళ్ళిపోతాం. వాటర్ రాక 3 రోజుల నుండి స్నానాలు చేయలేం, బట్టలు ఉతుక్కోలేం. పిల్లలు ఉంచుకొని పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈరోజు పని మానుకొని మరి వాటర్ కొరకు ఉన్నాం, కానీ ట్యాంకర్ వచ్చింది కానీ మేము కోపులలోకి పోయి వచ్చేసరికి అవి సరిపోలేవు. మరి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, మరి ఇప్పుడు మేము లేవు. మరి ఇప్పుడు మేము ఏం వాడుకోవాలి? మాకు బోర్ శాంక్షన్ చేయండి. విలేకర్స్, సర్పంచ్ అందరూ ఒకసారి మా కష్టాన్ని మీరు సహాయం దయచేయండి. లేక కొట్టుకుంటున్నారు జనాలు. బోర్ వేపియాలి ఇక్కడ. బోర్ లేకముందేమో బోర్ వేస్తాము, అన్ని చేస్తామని చెప్పి వచ్చారు. బోర్లు వేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు గల్లీలో. ఏమన్నా అంటే మేము కిరాయిలకు ఉన్నోళ్ళము వెళ్ళిపోతాం, మేము మాకు సంబంధం లేదంటారు. ఉన్నోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా సరే వచ్చి ఇక్కడ సాయం మంచిగా చేయాలి, బోర్ వేపియాలి. నీళ్ళ గురించి 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే లేరు. ఎవరు సర్పంచ్ ఉన్నా దండగానే, ఈ 2 ఓనర్ వాళ్ళు ఉన్నా కూడా అసలు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. లోన్స్ బోర్ శాంక్షన్ అయినా కానీ వేపిస్తలేరు. 2 కున్నోళ్ళకి ఇబ్బంది కాదా? నీళ్ళకి అవస్థ పడుతున్నాం. మీరు ఏం పోయింది ఏపీయరు, మాకు ఏదో ఒక దారి చూపియాలి. ఇట్లా నీళ్ళకి ఇబ్బంది. ఇంటికాడ కూర్చొని మేము పని చేసుకునేటోళ్ళం, ఇంటికాడ ఉండేటోళ్ళం కాదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చినట్టు చేయాలి. పిల్లలు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నాను నేను, ఒక్కరి గురించి కాదు. సర్పంచ్ కూడా గతలేదు, ఏ సర్పంచ్ వస్తలేడు. మరి సర్పంచ్ వచ్చి మనకి బోర్ వేస్తాము, నీళ్ళు పట్టుకుంటాము అని లేదు. మేము కిరాయిలకు ఉండి మేము ఇబ్బందులు పడుతున్నాం. చెందిన డబుల్ బెడ్రూమ్లలో వాటర్ కొద్ది 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తంలో ఇక్కడ ఉన్న జనానికి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందుబాటులో బోర్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రము, ఒక ఈవో మాత్రము 2 రోజులు ఒకసారి పంపించారు. ఇప్పుడు సగం వాటర్ అయితే సరిపోయినాయి అందరికి, పబ్లిక్ మంచిగా 2-3 బిందెలతో సరిపోయినాయి. వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది ఇప్పటికి. బస్ మిగతా వాళ్ళకు వాటర్ లేవు ఇందులో. ఇది విషయము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు బోరు ఎలాంటి సౌకర్యం చేస్తలేరు. బోరు ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లకు ఇప్పటిదాకా నేను గెలుస్తా నాన్న గెలుస్తా అంటారు, కానీ ఎవ్వడు వచ్చి ఒక బోర్ వేయాలి ఏమయ్యారు. మేము ఎట్లా బతాం? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది వచ్చిళ్ళకు, 5-6 సంవత్సరాలు అవుతుంది, కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. మేము ఇల్లు వెళ్ళాము, కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, లేకపోతే వీళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు. మాకైతే ఇబ్బంది అవుతుంది.
నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం కార్మికులకు వేతనాలు పెంపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెడదుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డిలు మాట్లాడుతూ కార్మిక కర్షకులకు రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన రేవంత్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం కార్మికులకు వేతనాల పెంపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మే 2 తారీఖున 1,11,00,000 కార్మికులకు వేతనాలు పెంచడం జరిగిందని, కార్మిక కర్షకులకు రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్రోల్ డీజిల్ పై ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతూ రైతులను నడ్డి విరిచేలా అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, నసీరుద్దీన్, పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు, సర్పంచులు బొమ్మన మల్లేశం, రామచందర్ నాయక్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, రమేష్, సీనియర్ నాయకులు లక్ష్మగౌడ్, రమేష్, మధు, కనకరాజు, నాగరాజు, డైరెక్టర్ రాజ్రెడ్డి, భూమాగౌడ్, బాగులుగౌడ్, ఋషికేష్, అబ్బారెడ్డి, శ్రీశైలం, సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకానికి ఇచ్చేసినటువంటి నిజాంపేట మండలకు సంబంధించిన ప్రముఖులందరికీ, పాత్రికేయులకు మా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్యాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మేడే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు నుంచి కార్మికులకు 3 విడతల్లో, అంటే 3 విడతలు అంటే నగరపాలక సంస్థలు, అటు హైదరాబాదు మున్సిపాలిటీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్మికులందరికీ వేతనాలు పెంచి వారి యొక్క కుటుంబ అవసరాల రీత్యా ఏదైతే ధరలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయో వాళ్ళ వేతనాలను కూడా పెంచి వారికి ఒక ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మా నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే కార్మిక కర్షక రైతు లోకాలందరికీ ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ మధ్య కాలంలోనే 4 రూపాయలు పెంచి డీజిల్కు పెట్రోల్కు 4 రూపాయలు పెంచి రైతులను నడ్డి విరగొట్టి ఇటు యూరియా ధరలు, అటు ఫాస్ఫేట్ ధరలు, ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఈ కేంద్ర ప్రభుత్వం రైతులను నడ్డి విరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కార్మికుల అవసరాల దృష్ట్యా, వాళ్ళ బాగోగుల దృష్ట్యా, వాళ్ళ మంచి చెడు దృష్ట్యా ఈరోజు వాళ్ళ వేతనాలు పెంచి వారికి ఉపాధి ఇంకా ఎక్కువ జరిగే విధంగా అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు ఉంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 1,11 లక్షల మంది కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ మండలం నిజాంపేట తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పురాతన కట్టడాలకు సంబంధించి గ్రామంలోని శివాలయం బుర్జు వద్ద గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి దేవ్ కుమార్, ఎంపీడీఓ రాజిరెడ్డిలు హాజరయ్యారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పురాతన కట్టడాలకు సంబంధించి గ్రామంలోని శివాలయం బురుజు వద్ద గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి దేవ్ కుమార్, ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పురాతన కట్టడాలను సంరక్షించుకునేందుకు శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ గ్రామంలోని పురాతన కట్టడాలను సంరక్షించుకున్నట్లయితే గ్రామ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గేరికంటి బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్, పంజా మహేందర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వార్డు సభ్యులు బండారి ఎల్లం, దుర్గయ్య, నాయిని లక్ష్మణ్, నసీమా బేగం, గ్రామస్తులు సిద్ధాగఢ్, చిన్న అంజాగౌడ్, సుధాకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ 99 రోజుల ప్రజాపాలన ప్రోగ్రామ్ కింద, అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ప్రోగ్రామ్స్ టేకప్ చేసింది. అది మార్చి 6 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క వారం ఒక్కొక్క టేకప్ చేయడం జరిగింది. ఈ వారము యూత్ వెల్ఫేర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా
మండల్లో మనము హెరిటేజ్ బిల్డింగ్స్ అంటారు. అంటే ఈ పురాతన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి సపోజ్ ఇప్పుడు మనము హైదరాబాద్ దేనికి ఫేమస్, చార్మినార్ కానీ లేకపోతే గోల్కొండ కానీ ఇలా అవన్నీ పురాతనమైన ఇవి. సో అవి మన చరిత్రని గుర్తింపు చేస్తుంది. సో అవి కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉందన్నమాట. అలాగే మన మండల్లో కూడా నిజాంపేట మండలంలో ఈ గురుజు ఒకటి, అట్లాగే శివాలయం కూడా మనము అంటే ఇది పురాతనమైన బిల్డింగ్స్. సో దీన్ని కూడా మనము పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ టేకప్ చేసిన కార్యక్రమం భాగంగా గౌరవ సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు అండ్ అదర్ వార్డ్ మెంబర్స్ అండ్ గ్రామ ప్రజలు కూడా మేమందరం ఇక్కడ బుక్స్ అలాగే శివాలయంకి వచ్చేసి ఈ పురాతనమైన బిల్డింగ్స్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సరౌండింగ్స్లో ఉన్న క్లీన్ చేయటము, అలాగే ఇంకా దానికి ఏమైనా మరమ్మతులు చేయాలి సో వస్తే కూడా దాన్ని టేకప్ చేయడానికి కూడా అంటే గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. సో ఇందులో భాగంగా మేమందరము ఇప్పుడు ప్రస్తుతం శివాలయం దగ్గర గ్యాదర్ అయ్యి సరౌండింగ్స్ క్లీన్ చేయడం జరిగింది. అలాగే బుక్స్ దగ్గర కూడా క్లీన్ చేయడం జరిగింది. సో గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి ఏంటి అని అంటే ఈ అంటే మన మండలే కాదు, అట్లాగే మన గ్రామాల్లో కూడా ఏవైనా అంటే మనకి గుర్తింపు తెచ్చే హెరిటేజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము కాపాడుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ తరఫున స్పెషల్ ఆఫీసర్గా గ్రామస్తులకి అలాగే మండల ప్రజలకు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య పర్యటన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు రేపు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య పర్యటన ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలు పరిశీలించారు. అలాగే ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు చేసిన హెలీప్యాడ్ ను సందర్శించి అక్కడ చేపట్టిన సదుపాయాలు పరిశీలించారు. హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించి మార్గదర్శకాలను అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ డిపిఆర్ఓ ఏడీ ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపాలిటీ మండలం దుబ్బాకలో జనగణన ప్రోగ్రాంను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజలకు మాటా పాటల ద్వారా జనగణన ప్రాముఖ్యతను వివరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్ డిపిఆర్ఓ ఏడీ ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపాలిటీ మండలం దుబ్బాకలో జనగణన ప్రోగ్రాంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజలకు మాట పాటల ద్వారా జనగణన ప్రాముఖ్యతను వివరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్కో శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు మరియు దుబ్బాక ప్రజలు పాల్గొన్నారు. ఈ కళా ప్రదర్శనలో పాల్గొన్న దుబ్బాక టీం బిట్ల ఎల్లయ్య, టీం లీడర్ ఆశా రామారావు, కమ్మలి నర్సయ్య, పిల్లుట్ల ప్రకాష్, తుమ్మల ఎల్లయ్య, సందుర్ల శేఖర్, జిన్కా దేవదాస్. సిద్దిపేట టీం వెంకటాపురం రవి, టీం లీడర్ కొమ్ము రవీందర్, నీరటి రవీందర్, కొమ్ము ఎల్లం, ఎరుపుల తిరుమలయ్య, ముక్కపల్లి బాబాయి, భార్గవి. ప్రతి కుటుంబ వివరాలు ఇద్దాము, దేశ ప్రగతికి అడుగులు వేద్దాము. ప్రతి కుటుంబ వివరాలు ఇద్దాము, దేశ ప్రగతికి అడుగులు వేద్దాము. ఇంటింటికి ఎన్నమరటలు మనకు వస్తారు, ఇంటింటికి ఎన్నమరటలు మనకు వస్తారు. వివరాలు అందించి జనగణనకు సహకరించు, మన భారత జనగణన నేడురా తెలంగాణలో మొదలయ్యేనురా. భారత జనగణనకు మన రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నమూన ప్రతి ఇంటి వివరాలు సేకరించి, వివరాలు సేకరించి, వివరాలు సేకరించి వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారు, వ్యక్తిగత సమాచారం
సమాచారము గోప్యంగా ఉంచుతారు. జనగణనకు సహకరించి సమాచారం అందించు మన భారత జనగణన నేడురా, తెలంగాణలో మొదలయ్యేనురా. ప్రతి కుటుంబ వివరాలు ఇద్దాము, దేశ ప్రగతికి అడుగులు వేద్దాము. ప్రతి కుటుంబ వివరాలు ఇద్దాము, దేశ ప్రగతికి గ్రామీణ పట్టణాల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికుల కనీస వేతన చట్టం అమలుకు ఉత్తర్వులు ఇవ్వటం పట్ల కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ పాలాభిషేకం నిర్వహించారు. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికులకు కనీస వేతన చట్టం అమలుకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగులుగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నిర్ణయంతో తెలంగాణలోని 1,11,00,000 మంది కార్మికులకు శుభవార్త అందిందన్నారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ సర్పంచ్ నిల్లి సంగమేశ్వర్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు బాలరాజ్, ఉపేందర్ గౌడ్, అక్రమ్, సమీర్, ఆంజనేయులు, పాషా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఏళ్ళ ఎదురు చూస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచార మంత్రివర్గం మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నిన్ననే తీసుకున్న నిర్ణయం పట్ల కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,11,00,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏదైతే ఇది కనీస వేతనం పెంచే చట్టం చేసి దాని కనీస వేతనం కార్మికులకు పెంచడం జరిగింది. ఇట్టి సందర్భంగా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారిని ఘనంగా మేము కొలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీస వేతనం అనే ఆలోచన లేకుండా ఇన్ని రోజులు కార్మికులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే హై స్కిల్డ్ మరియు 4 కేటగిరీలో వీళ్ళకు జీతాలు పెంచడం జరిగింది. కనీస వేతనం అంటే ఈరోజు ఈ విధంగా ఈ పెంచిన జీతాల వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ 10వ తరగతి పాస్ అయ్యి ఇక్కడున్న ఇండస్ట్రీ జోన్లలో పనిచేసే కార్మికులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పెంచిన జీతాలతోటి సామాన్యులు వాళ్ళు పెరిగిన వస్తువుల ధరల బట్టి చూసుకుంటే ఈ పెంచిన జీతాలు వాళ్ళకు సరిపోతాయి. ఈ విధంగా పేదరిక నిర్మూలన కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు హ్యూజ్గా రోల్ మోడల్గా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కనీస వేతనం అంటే 16,000 రూపాయలు పెంచడం అనేది చాలా మంచి కార్యక్రమము. ప్రతి పేదవాడు కూడా తలెత్తుకొని జీవించి పనిచేసే చోట గౌరవ వేతనం 16,000 రూపాయలు తీసుకునే విధంగా రూపకల్పన చేయడం ఎంతో శుభసూచకం. కనీస వేతనం 16 నుంచి 20,000 పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ చట్టం వల్ల భవన నిర్మాణ కార్మికులు మరియు కాఫీ మేస్త్రీలు, సెంటరింగ్ మేస్త్రీలు, కంపెనీలో పనిచేసే వాచ్మెన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని కేటగిరీల వారికి 4 కేటగిరీల వారికి ఇది ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రానికి నాతో పాటు ఇచ్చేటువంటి రాంపూర్ సర్పంచ్ నిల్లి సంగమేశ్వర్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం మరియు మాజీ డైరెక్టర్ పిఎస్సిఎస్ బాలరాజు, అంజన్న, మన కృష్ణన్న, మరి కిస్సాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీశైలం భాస్కర్,
మైనార్టీ సెల్ నాయకులు ఫహాద్, రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, మరి ఉపేందర్, మరి వరిగొంత మాజీ ఉప సర్పంచ్ విజయ్, పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా కొల్చార మండలం అంసానిపల్లి వ్యవసాయ సహకార సంఘం పరిధి గ్రామాలకు గత వారం రోజులుగా ధాన్యం లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఎక్కడికక్కడే ఉండిపోయిందని గ్రామానికి చెందిన రైతులు సహకార సంఘం అధ్యక్షులు మణిరాములు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెంటనే లారీల సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం పంపాలని రైతులకు సూచించారు. లారీల సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు కొంగోడు సర్పంచ్ స్వామి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, నాయకులు రామన్న, పోతిరెడ్డిపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముందు స్టార్ట్ అయింది ఏంటంటే హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫీస్ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ డిఎస్ఓ ఆఫీస్ జిఎంసీ ఏం చేశారంటే కొంత ఏరియాను ట్యాగింగ్ చేసుకుంటూ వచ్చారు. కొంత ఏరియా ఏ మిల్లుకు ఏది పంపించాలి, ఏ మిల్లుకి ఏది పంపించాలి, ఏ మిల్లుకి ఏది పంపించాలి అనే వరకు ఏమైంది ఆ మెటీరియల్ మొత్తం మన దగ్గరికి రావడం జరిగింది. అది మన దగ్గర హార్వెస్టింగ్ అయిపోయే వరకు ఈ ఇష్యూ నాకు వెంబడే రేజ్ అయిపోయింది, మైండ్లోకి వచ్చింది. అరే వాళ్ళ లారీలన్నీ ఈ విధంగా వస్తుంది, మన స్టాక్ ఎక్కడ వస్తుంది, మన దగ్గర చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. అంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని మండలాల కన్నా మన దగ్గర ఎక్కువ క్యారీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏం చేసిన ఈ వరిగుంతము తర్వాత ఈ కుల్చారం మొత్తం అన్నింటిలో కూడా స్టార్ట్ చేయించి ఆ వచ్చే లారీలన్నింటినీ ఆపేసి మనం స్టార్ట్ చేయించాం. మనం స్టార్ట్ చేయించే వరకు ఏమైంది, కొంత ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గింది. అది తగ్గిన తర్వాత ఏం చేసినామంటే ట్రాక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి ట్రాక్టర్లు కూడా పంపేయండి. ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో రైతులు దయచేసి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లో తీసుకురండి, మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. వాళ్ళ ఇమ్మీడియట్గా మనం ఖాళీ చేయించే ప్రయత్నం చేద్దాము, వాళ్ళకి నష్టం జరగకుండా చేద్దామనే ఉద్దేశంతో ట్రాక్టర్లను కూడా పెట్టుకోవడం. అందులో భాగంగా ఏమైంది, కొద్దిగా వరిగుంతం దగ్గర ఉన్నందుకు కొంతమంది ఎక్కువ రైతులు వాళ్ళు ఎక్కువ తీసుకురావడం జరిగింది. కొంత అంశాన్పల్లి తర్వాత ఈ కుల్చారం వాళ్ళు కూడా కొన్ని ట్రాక్టర్లు పెట్టడం జరిగింది. ఏదైనా సరే స్టార్టింగ్లో ఏదైతే మన రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఖాళీ చేయడం జరిగింది బాగానే. కానీ ఇది ఏమైందంటే మనకు రాబోయే కాలం వర్షాకాలం అయింది కదా, ఆ భయం అనేది మన మనసులో ఉంటుంది. ఇంకా యాక్చువల్గా అయితే మనకు ఒక 10-15 రోజులు టైం ఉంది. ఆ 10-15 రోజుల టైంలో మనం మొత్తం కూడా కొనుగోలు జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక గింజ కూడా రైతులకు నష్టం చేయము. అన్ని టోటల్గా మొత్తం అంతా కూడా కొనాల్సినటువంటి బాధ్యత ఉంది, తప్పకుండా కొంటాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ ఏదైతే మనకు రైస్ మిల్ కానీ గోడౌన్స్ కానీ లేవు అనే ఉద్దేశంతో ఈ వరిగుంతంలో మనం ఏదైతే సీజ్ చేసామో దాన్ని కూడా ఓపెన్ చేయించాం. ఆ స్టోరేజ్ మొత్తం అంతా కూడా ఓపెన్ చేయించాం. ఎందుకంటే మన స్టాక్ బయటకు పోతే మన రైతులు ఎక్కువ ఇబ్బంది పడతారు, అక్కడ తరుగు ఎక్కువ తీస్తారనే ఉద్దేశంతో ఇది ఇక్కడనే చేసి అన్నింటినీ పని చేయించినాం. ఇప్పుడు ఏది కూడా బయట నుంచి ఏది కూడా రావడం లేదు, మనం అంతా కూడా మన మండలి నుంచి మన కొరకు మాత్రం పెట్టుకున్నాము. తర్వాత ఇంకొకటి కోనాపూర్ ఏరియాలో కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఏదైనా గోదావరి పెడితే మన రైతులందరినీ అక్కడనే షిఫ్ట్ చేయించి ట్రాక్టర్ల ద్వారా కానీ ఇంకా ఇతర ఏదైనా వాహనాల ద్వారా చేయడం చేస్తున్నాము. కొద్దిగా రైతులు కొద్దిగా మాకు సంయమనం కొద్దిగా పాటిస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరైనా రైతులు నిజంగా కూడా ఈ రోజు సార్ మాకు లారీ చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఎక్కడి నుంచైనా మాకు ప్రొవైడ్ చేయండి అంటే మన రైతుల కొరకు మేము రంగంలోకి దిగుతాము, ఖచ్చితంగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తారాస్థాయికి చేరిన నీటి ఎద్దడి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గుక్కడి నీటి కోసం రోజు యుద్ధాలు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో దుబ్బాకలో జనగణన ప్రోగ్రాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే పాటలు మాటల ద్వారా అవగాహన. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు ఉత్తర్వులు ఇవ్వటం పట్ల కొల్చారం కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం. కొల్చారం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలాభిషేకం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. నమస్కారం.